ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ కర్నూలు ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరికీ ముఖ్యంగా రాష్ట్రంలో వినాయక చవితి కానీ 9 రోజులు సెలబ్రేషన్స్ ఘనంగా జరిపేది ఎక్కడ అంటే ఫస్ట్ మన కర్నూలు వస్తుంది. తర్వాత ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పుడు ఈ విగ్రహమే తీసుకుంటే దాదాపు 47 ఏళ్ళ నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఆర్గనైజర్స్ కండక్ట్ చేయడము, లాస్ట్ 10 ఏళ్ళ నుంచి మట్టి విగ్రహంతో చేయడం అది స్పెషాలిటీ. సో నేను ఎప్పుడు అందరికీ రిక్వెస్ట్ చేసేది మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలా, పెద్దవైనా కూడా ట్రై చేస్తే ఎన్విరాన్మెంట్ కాపాడిన వాళ్ళం అవుతాం, ఎకో ఫ్రెండ్లీ గణేశాల్లో ఉన్నట్లు అవుతుంది, మీకు దేవుని ఆశీస్సులు కూడా బాగుంటాయని ఆలోచిస్తుంది. బట్ ఈ 9 రోజులు సెలబ్రేషన్స్లో కల్చరల్ యాక్టివిటీస్ అని ఒక సెలబ్రేషన్స్ ఒక పండగ వాతావరణం ఒక రోజే కాదు 9 రోజులు ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కర్నూలులో కులాలు మతాలు సపరేట్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనడము, ప్రతి ఒక్కళ్ళు కూడా సెలబ్రేషన్స్లో పాల్గొనడం స్పెషాలిటీ మన కర్నూలులో. సో అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా హెల్త్ కూడా బాగుండాలా అందరికీ. వర్షాలు కూడా బాగున్నాయి, పంటలు కూడా బాగున్నాయి. మా చంద్రబాబు గారి నాయకత్వం ఇట్లే ఒక 20 years కొనసాగిస్తే మన రాష్ట్రం కానీ మన క్యాపిటల్ సిటీ కానీ నంబర్ 1 అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ దేవుని ఆశీస్సులు మా పైన ఎప్పుడు ఉండాలనేది కోరుకుంటున్నాం. కాకుండా దీని వెనుక మన ఎర్రబుర్జు దాంట్లో కూడా గోపాల్ గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి పెట్టడం జరిగింది. అది కూడా మట్టి విగ్రహంతో. సో చాలా ఆనందంగా ఉంది. అంటే నేను ఎప్పుడు చాలా ఏళ్ళ నుంచి ఒక 15 ఏళ్ళ నుంచి మేము కూడా పుష్ చేస్తా ఉంటే మట్టి విగ్రహాలనే ఖచ్చితంగా చేస్తే చాలా బాగుంటుందని. ఇప్పుడు మార్పు స్టార్ట్ అయింది. చాలా మంది కూడా మట్టి విగ్రహాలు ఈవెన్ పెద్దవి కూడా స్టార్ట్ అయింది. ఓవర్ ఏ పీరియడ్ అందరూ మట్టి విగ్రహాలు చేసి ఒక రికార్డ్ బ్రేక్ చేస్తారని నాకైతే ఆశ ఉందండి. కర్నూలులో ఎక్కడ పిఓపికి సంబంధం లేని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, ఓన్లీ మట్టి విగ్రహాలు ఉన్నాయని వస్తుందని ఆశపడుతున్నాను. శ్రీనివాసులు వాళ్ళు గోపాల్ గారి కుటుంబం వినాయకుని విగ్రహాలు పెడుతున్నారు. 15 years నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు. ఈసారి పూరి జగన్నాథ్ గారిని విగ్రహం పెట్టారు. ఇలా మట్టి విగ్రహం పెట్టి అందరికీ ఇట్లా చేస్తున్నందుకు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. సో వీళ్ళకి అభినందన చెప్పుకుంటారు. నా పేరు రవికుమార్. వివేకానంద వరసిద్ధి వినాయక వ్రతం వారు ఎర్రబుర్జు గోపాల్ వారు ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులని తయారు చేపించి వీళ్ళ కార్యక్రమాలన్నీ సక్రమంగా బాగా చేసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పూరి జగన్నాథ్ వారి వినాయకుడి ఉత్సవం జరుగుతున్నది. దీని తొలి పూజకు మంత్రివర్యులు టీజీ భరత్ గారు వచ్చేసినారు. వీరికి అన్నదాన వితరణ ప్రసారం చేపించి ఈ లైటింగ్ కానీ వీళ్ళకి ప్రతి సంవత్సరంకి ఈ మించిన బయార్ సేవా సంస్థ వాళ్ళ గురించి అంగడి వాళ్ళు కూడా సహకారం చేస్తూ వీళ్ళు ఎర్రబుర్జు గోపాల్ కుమారులు వెంకటేష్, శ్రీనివాసులు, రాజశేఖరు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఐకమత్యంతోన వినాయకుని ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరం చేసుకుని 40 సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తున్నారు. అందరికీ పెద్దలకు అందరికీ నమస్కారము. గత మన మించి బజార్లో షాపులు కార్యకర్తలు మనకు అందరికీ సహకరించుకుంటూ ఇక్కడ శుద్ధవి వినాయకులు పెట్టకూడదని చెప్పేసి మట్టి విగ్రహాలు పెట్టడం జరిగింది గత 40 ఏళ్ళ నుంచి. నా పేరు రాజశేఖరు, సన్ ఆఫ్ ఎర్రబుర్జు గోపాల్. మా అన్న పేరు శ్రీనివాసులు, మా తమ్ముని పేరు వెంకట్. మేము ఇన్నేళ్ళ నుంచి భోజనాలు, మంచి కార్యక్రమాలు, ముగ్గురు పోటీలు అన్నీ జరుపుకుంటూ బాగా వస్తున్నాము. ఇంతదాకా మాకంటూ ఏది లేదు, బాగుంది. ఇట్లా ఇప్పుడు టీజీ భరత్ గారు కూడా మాకు వచ్చి అన్నిటికీ సహకరించి వెళ్ళారు. గత 40 ఏళ్ళ నుంచి జరగడం జరిగింది. 40 ఏళ్ళ నుంచి జరగడం అవుతుంది. ఈసారి ప్రత్యేక అంటే విగ్రహం వచ్చేసి మనం మట్టి విగ్రహము పూరి జగన్నాథ్ విగ్రహం పెట్టడం జరిగినది. ఈసారి మనకి భోజనాలు కూడా ఈరోజు తొలి పూజ రోజు భరతయ్య గారు వచ్చి భోజనాలు పెట్టారు. మళ్ళీ సెప్టెంబర్ 2వ తారీఖు కూడా భోజనాలు జరుగుతున్నవి. అందరికీ రావాల్సిందని కోరుతున్నాము.